ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక రోజు మంగళవారం. కొంతమందికి కుదరక ఆదివారాలలో కూడా బోనం తీస్తారులా. అట్లనే ఎల్లమ్మ తల్లికి పసుపన్న కుంకుమన్న చాలా ఇష్టము, ఇంకా పువ్వులు కూడా. అట్లనే ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తూ ఉంటే కళ్ళు శాఖ కానీ బెల్లం శాఖ కానీ యాటపోతులు కోళ్ళు అన్నీ తీసుకొచ్చి మంచిగా పొట్టెళ్ళతోని కూడా అమ్మవారికి నైవేద్యంగా చేస్తారు, బోనం కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు మనము గుడి లోపలికి పోదాము. గుడి చరిత్ర ఏంది కథ అనేది మొత్తం నేను మీకు వివరంగా చెప్తా. ఒక్కటుల్లా గుడి లోపలికి పోయేటప్పుడు మనకు పెద్ద దర్వాజా కనబడుతుంది కదా, పెద్ద దర్వాజా. ఆ దర్వాజా కాడ మొత్తం ఇట్లా కళ్ళు శాఖతోని ఆరగింపు చేసి అమ్మకు మంచిగా మొక్కుకొని, అమ్మ నీ దయతోని మేము నీ దగ్గరికి వచ్చినామని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు కూడా మొక్కుకొని లోపలికి పోయి దర్శనాలు చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా పోదాం, వచ్చేసేయండి.